హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఉల్లి వెల్లుల్లి ఎటువంటి మసాలా పొడులు లేకుండా కూరగాయలతోటి కుక్కర్లో సింపుల్గా అన్నం చేసి చూపిస్తున్నానండి. ఈ అన్నాన్ని ఇంట్లో మనం రోజువారీగా ఏ కూరలు అయితే చేసుకుంటామో ఆ కూరలతోటి తిన్నా చాలా రుచిగా ఉంటుందండి. ఈ ఎండలకి వంటింట్లో ఎక్కువసేపు ఉండనవసరం లేకుండా తక్కువ టైంలోనే సులభంగా తయారు చేసుకోవచ్చండి. కమ్మటి పెరుగుతోటి తింటే చాలా బాగుంటుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీ దగ్గర అందుబాటులో ఉన్న మసాలా దినుసుల్ని వేసుకోవాలి. మసాలా దినుసులు మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. కొద్దిగా తగ్గించైనా వేసుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత ఇందులోకి మీ దగ్గర అందుబాటులో ఉన్న కూరగాయ ముక్కల్ని వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న బీన్స్, క్యాలీఫ్లవరు, క్యారెట్, బంగాళదుంపల్ని వేసుకోవాలి. మరి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా కూరగాయ ముక్కలు వేసిన తర్వాత కారానికి తగినట్లుగా 4 నుంచి 6 మధ్యలో పచ్చిమిర్చిని పొడవుగా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మీకు ఇందులో నచ్చితే పచ్చి బఠానీని కూడా వేసుకోవచ్చండి, లేదంటే ఫ్రోజన్ బఠానీనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కల్ని 1 నిమిషం పాటు కలుపుతూ మగ్గించుకోవాలి. మరీ ఎక్కువగా ఉడకనవసరం లేదండి. మూత పెట్టుకుని పచ్చివాసన పోయేలాగా 1-2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. కూరగాయ ముక్కలు ఎక్కువగా ఉడికాయనుకోండి, అన్నంతో ఉడికేటప్పుడు అసలు కూరగాయ ముక్కలు కనిపించవు. అందువల్ల 1-2 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా కూరగాయ ముక్కలు మగ్గిన తర్వాత ఒక అరగంట ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. నేనైతే సోనా మసూరి బియ్యంతో చేస్తానండి. మీకు నచ్చితే బాస్మతి బియ్యంతో కూడా చేసుకోవచ్చు. బియ్యాన్ని నానబెట్టుకుని చేసుకోవడం వలన పొడి పొడిలాడుతూ ఉడుకుతుందండి. ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా బియ్యం వేసిన తర్వాత కూరగాయ ముక్కలకి బియ్యం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. లేదంటే బియ్యం అంతా ఒక వెంపు, కూరగాయ ముక్కలన్నీ ఒక వెంపులాగా ఉంటాయండి. అందువల్ల బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఏ గ్లాస్ తోటి అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 నీళ్ళని వేసుకోవాలండి. అదే బాస్మతి బియ్యం అనుకోండి 1కి 1.5 నీళ్ళని వేసుకోవాలి. ఇందులో రుచికి తగినంత ఉప్పుని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులో మీకు ప్రోటీన్ కూడా కావాలి అని అనుకోండి, నానబెట్టుకున్న శనగపప్పుని కానీ, పెసరపప్పుని కానీ, కందిపప్పునైనా లేదంటే శనగలనైనా వేసుకుని అన్నాన్ని తయారు చేసుకోవచ్చండి. అలా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి. చివరిలో ఇలా నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 2-3 విజిల్స్ రానివ్వాలండి. అదే మీరు బాస్మతి బియ్యం అనుకోండి 1 విజిల్ వస్తే సరిపోతుంది. ఆవిరి తగ్గిన తర్వాత అప్పుడు కుక్కర్ మూత తీసినట్లయితే నీరు లేకుండా మగ్గుతుందండి. చూస్తున్నారు కదండి, అడుగున ఏమీ అంటుకోకుండా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. బియ్యాన్ని నానబెట్టుకోవడం వలన పొడి పొడిలాడుతూ వస్తుందండి. చాలా సింపుల్గా తయారు చేసుకునే ఈ అన్నం మీకు నచ్చినట్లు అనిపిస్తే మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. థ్యాంక్ యూ.